ఉండు, ఈరోజు అలా చూడకూడదు. ఎందుకంటే ఈరోజు పంతులు బర్త్డే. జీవితంలో ఎప్పుడూ ఖర్చు పెట్టని పంతులు మనకు కొనిచ్చినట్టుగానే తనకు కూడా కొత్త డ్రెస్సు కొన్నాడు. నువ్వు కూడా వచ్చి నిలబడరా. చేతిరా నువ్వువయ్యా. థ్యాంక్ యూ. 2 రోజులు ప్రింట్ ఇచ్చేస్తాను. ప్లాన్ ఏంటి పంతులు? సెలబ్రేషన్ ఎలా స్టార్ట్ చేయబోతున్నాం? మనం నేరుగా గరడి తోపుకి వెళదాం. మధ్యాహ్నం వరకు అక్కడే ఉందాం. అక్కడి నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రోగ్రామ్ నేను రెడీ చేశాను. మీరు నాతో పాటే ఉంటే చాలు. సెలబ్రేషన్ కావాల్సింది ఉంది కదా, లేదని చెప్పకూడదు. అన్నీ ఉన్నాయి. రామా, మేము రావటానికి రాత్రి 10 గంటలు అవుతుంది. నువ్వు భోజనం చేసి తలుపు మూసుకుని పడుకో. ఇదిగో, ఇది ఉంచుకో. ఖర్చు పెట్టకు. ఏదైనా అవసరమైతే వస్తున్నా. చంద్రమౌళి ప్లీజ్ చెప్పు. నువ్వు నా దగ్గర ఏమేమో చెప్పావు కదా, ఇప్పుడు వరకు ఎవరిదైనా ఏదైనా చెప్పానా నేను? కానీ ఇది అలా కాదు. హే, నువ్వు నా దగ్గరగా చెప్తున్నావు. ఎవరితోనూ చెప్పనని ప్రమాణం చేయి. ఒట్టేసి చెప్తున్నా, నేను ఎవరి దగ్గర చెప్పను. ఇదిగో చూడరా, పంతులు పుట్టినరోజు జరుపుకోవడానికి కుర్రాన్ని మాత్రం ఇంట్లో వదిలేసి మేము అరటి తోటకు వెళ్ళాం. ముందు మా ప్లాన్ ఏమిటంటే రాత్రి 10 గంటలకి అందరం తిరిగి వద్దామని. సెలబ్రేషన్ మధ్యలో మన ఎండి ఆపరేషన్ గురించి గుర్తొచ్చింది. మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి సాయంకాలం 5 గంటలకి నేను ఇంటికి వచ్చేసాను. రామా, రామా తలుపుది. ఇదిగో వస్తున్నా. మీరు రాత్రి 10 గంటలకు వస్తా అన్నారు. మీకెందుకు ఇంత చెమట పడుతుంది? తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తావా? తర్వాత ఏం జరిగిందో చెప్పు. పంతులు బర్త్డే సెలబ్రేషన్ ముగించుకుని మిగతా వాళ్ళందరూ వచ్చే లోపల నేను తెలుసుకున్నది వాడితో ఎలా చెప్పాలా అని ఒక టెన్షన్. కానీ దానికి ఒక సిచ్యుయేషన్ రావాలి కదా, అది వచ్చింది. ఒరే రామా, కరెంటు పోయింది, ఒక లాంతర్ తీసుకొస్తావా? కూర్చోవచ్చుగా, కొంచెం కూర్చో. మీరు ఏమని పిలిచారు? రండి కూర్చోమన్నా. మీరు నన్ను ఇలాగంతా పిలవరే. హే, కూర్చోరా. అరే, మీకసలు ఏమైంది? ఏంటి, ఏమడిగావు? మీకసలు ఏమైందని అడిగాను.
అయ్యో నాకు చాలా భయంగా ఉండి విశాఖ అన్నయ్య వస్తే నన్నే తిట్టేస్తారు. ఏడ్చాడు వాడు మెంటల్. మీరే కదా చెప్పారు అందరినీ సమానంగా చూడాలి, అందరికీ మర్యాద ఇవ్వాలని. అది ఆ రోజు. ఈ రోజు నుంచి నేను చెప్పింది మాత్రం వింటే చాలు. ఏం లేదు, వాళ్లతో నువ్వేమీ షేర్ చేసుకోవద్దు. ఏమున్నా సరే నాతో మాత్రమే చెప్పు. నేనే కదా నేను తీసుకొచ్చాను. అయ్యో పాలు. ఇక్కడ చూడరా చంద్రమౌళి, నీకు లక్కు దెబ్బ కొట్టిందిరా. ఒక వయసులో ఉన్న అమ్మాయి మగవాడి వేషంలో. అదృష్టం ఏడ్చినట్టుంది. అమ్మాయిని తెలిసినా సరే తను అబ్బాయి లాగానే మనం మసులుకోవాలి. ఈ రోజు తన్నే ఓపెన్ గా అడిగేస్తా. నువ్వు కంగారు పడమాక, తను బయలుదేరిపోతుంది. నీ అదృష్టాన్ని అలాగే వదిలేమాక. అడగకుండా ఎలా ఉండగల? నువ్వుగా అడగడం కంటే తననే చెప్పించడమే బుద్ధిమంతుడు లక్షణంరా. మిగతా ఇద్దరు దాంతో గొడవ పడుతున్నారు కదా, అక్కడ నువ్వు మాక్సిమం సాఫ్ట్ గా డీల్ చెయ్యి. ప్రేమ ఉన్నట్టుగా, పనిలో నువ్వు కొంచెం దానికి హెల్ప్ చేస్తున్నట్టుగా, తర్వాత తన కష్టాలు నువ్వు షేర్ చేసుకుంటున్నట్లుగా నటించాలా? అలాగే అప్పుడే తనకు నీ మీద గట్టి నమ్మకం కలుగుతుంది. శ్రీని, వస్తున్నా సార్. వస్తానుండ్రా. పాలిస్టర్ చొక్కా వేసుకుని బట్టలు ఉతికేది నువ్వేరా? ఇదంతా నేను ఎక్కడికెళ్ళి చెప్పాలి? అది మీకెందుకు, నేను పనిచేస్తే సరిపోదా? నువ్వు చెయ్యి పర్వాలేదు చెయ్యి. పొద్దునే లేకంగానే కడుపు ఫుల్గా వేసుకుంటున్నావు కదా, మర్యాదగా పని చెయ్యి. బాగా మురికి బయటెడు చెయ్యి. రామా, రాము ఇక్కడే ఉన్నాడు. సరిగ్గా బట్టలు ఉతుకుతున్నాడా లేదో చూస్తున్నా. చెయ్యిరా చెయ్యి. కొంచెం ఇలారా. మర్యాదగా ప్రవర్తించు. ఒక అమ్మాయితో అమ్మాయ్యా? ఒక అమ్మాయి చేసే పనులన్నీ ఆ కుర్రాన్ని చేయమని చెప్తే ఏమిటి అర్థం? రే, కాషాయ వస్త్రాలు వేసుకుంటే సరిపోతురా, బుర్రలో కాస్త గుజ్జు. అవును, వాడిని బాగా పనిచేయరని చెప్తే నీకేంట్రా కష్టం? వాడు పనోడే కదరా. నేను కూడా పనివాడినారా. ఉదయం నుంచి సాయంకాలం వరకు 100 మంది ఎంగిలి ప్లేటు కడిగితేనే మన జీవితాలు నడుస్తున్నాయిరా. తన కష్టం ఏమిటో నాకే తెలుసురా. సన్నాసిగాడివి, నీకేం తెలుసురా? విశాఖ, తలంటి స్నానం చేయాలి, కాస్త నూనె కావాలి. నూనె? వీడు ఒంటి మొత్తానికి నూనె ఎంత పట్టుద్దో. ఇస్తానులే. ఇలా ఒక్కడి చేతే అన్ని పనులు చేయించడం నాకు అసలు నచ్చదు. అది నా స్వభావం. మీకు మంచి గుణమే. విశాఖ అన్నయ్యే, మీరు కావాలంటే చూడండి, కష్టపడతాడు. కావాలంటే నేను ఈ ప్యాంటు షర్టు తీసేసి లుంగి కట్టుకురానా? పనికి సౌకర్యంగా ఉంటుంది. వద్దనయ్య, నేనే చేసుకుంటాను. రే ఇక్కడ చూడు, ఒక్క నిమిషం రా. రే, నాకే బుద్ధి లేదంటే నీకు అస్సలు లేదురా. ఏమంటున్నావురా? ఏదో సినిమాలో పాట ఉంది, వేటూరు గారు రాసింది. ఏంటది? పరమశివుడు మెడలోంచి పామడిగింది, గరుడా సౌఖ్యమా? ఎవరైనా తన హద్దుల్లో వాళ్ళు ఉంటేనే మంచిదని గరుడని మనకి చెప్పింది. ఆపు. ఎవరు ఉండవలసిన చోట్ల ఉండడం లేదు. నువ్వేరా? ఎలా? నువ్వు నీ పరిస్థితిని మర్చిపోయి ఒక పని చేసేవాడితో రాసుకొని పూసుకొని బట్టలు ఉతుకుతూ ఉన్నావు. బట్టలు ఉతకడం ఏమి నీచమైన పని కాదు. గాంధీ గారు కూడా అలాగే చేశారు. అవును, కానీ ఇలాగే పోయిందంటే నువ్వు పేపర్లో రాసి పెట్టుకో, వీడే నీకు విరోధి అయిపోతాడు. ఇవ్వు. వద్దు, నేనే తీసుకుంటాను. రామా, కాస్త ఇలాగ వస్తావా? విశాఖ, నువ్వు నన్ను క్షమించరా. నిన్ను, నీ జోస్యాన్ని నేను చాలా అవమానించాను. కానీ నాకిప్పుడు ఒకటి అర్థమైంది.
మన రామ మనం అనుకున్నట్టుగా అంత మంచివాడేమీ కాదు. చిత్రా నక్షత్రం. నాకు కొన్ని ప్రూఫ్లు, కానీ ప్రూఫ్ పూర్తిగా దొరికేంత వరకు తనని నేను వదిలిపెట్టను. జాతకం శాస్త్రం బాబు. శాస్త్రాలు ఎప్పుడు తప్పు చెప్పవు. నేను త్వరగా నిద్రపోవాలరా. నువ్వు తలుపు వేసుకో. తాళం వెయ్యాలా? రామా రా రా, వెళ్ళి పడుకో. అయ్యో నేను సామాన్లు తోమలేదు. రేపు కడుగుదాంలే. నేను ఇంకా తినడం రేపు లేదు. తిందాంలే, వెళ్ళు. రేయ్, ఇక్కడ చూడు, నువ్వు అన్ని ప్రూఫ్లు తొందరగా కలెక్ట్ చేసుకో. ఒక్కటి కూడా మనకి మిస్ అవ్వకూడదు. మీరు నిద్రపోతారా? మళ్ళీ మీరు మర్యాద ఇచ్చే మాట్లాడుతున్నారు. ఏ రెండీ పొండి అని మాట్లాడితే ఏంటి? రే అన్ని పిలిచేదే నాకు ఇష్టం. ఎందుకలా? నేను అబ్బాయే కదా. సరే, కుర్రాడివే. ఇలా రా. నువ్వు సరైన మగాడివేనా అని చెక్ చేస్తాను. ఇలా కూర్చో. వద్దు, విశాఖ అన్నయ్య చెప్పారు కదా పనోడెప్పుడు పనోడే అని. ఓహో, పనోడు కింద కూర్చోవచ్చు కదా. కూర్చో. నా కళ్ళల్లోకి గుచ్చి చూడాలి. ఇంకెక్కడా చూడకూడదు, నవ్వకూడదు. నవ్వావంటే నువ్వు మగాడివి కాదు. సరేనా? నవ్వేశావు. లేదు లేదు, ఇంకొకసారి. సరే. రామా అబ్బాయి నాకు కాదు. నిద్ర వస్తుంది, నేను బాగా నిద్రపోతాను. అవును, నువ్వు బీచ్కి వెళ్ళాలి అన్నావుగా. రేపు రెడీగా ఉండు, నేను తీసుకువెళ్తాను. థ్యాంక్ యూ. ఎవ్వరితో చెప్పకూడదు, సరేనా? మీరు బాగా హెల్దీగా ఉన్నారు. ఎందుకలా అంటున్నావు? చాలాసేపుగా సైకిల్ తొక్కుతున్నారే, మీకు టైర్డ్ గా లేదా? నేను అంతే, కానీ విశాఖ వచ్చాడంటే అంతే. నీ నుంచి ఏదో వాసన వస్తుంది. ఏం సువాసన? అరే చూడరా, ఏనుగు చెవులు. అన్నయ్య, ఓ. నేను బాగా బరువుగా ఉన్నానా? ఏయ్, నువ్వొక కుర్రాడివా? మగాడికి ఉండవలసిన వెయిటే లేవు కదా. ఇంతకు ముందు ఎప్పుడు మీరు ఇలా సైకిల్ తొక్కలేదేమో. ఏ? మీరు తొక్కేది సైకిల్ ని కాదు, నన్ను. మీరు వెనకాల కూర్చోండి, నేను సైకిల్ తొక్కుతాను. అదేమీ అక్కర్లేదు. నిన్ను ముందు కూర్చోపెట్టుకుని ఇలా సైకిల్ తొక్కే సుఖం ఉందే, ఆ సుఖమే సుఖం. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే సరే, వస్తాను. మీరెక్కడికి వెళ్తున్నారు? నేను నీకు గిఫ్ట్ ఏం తీసుకొస్తాను. గిఫ్ట్? అది సర్ప్రైజ్. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. మల్లె పూలే, మల్లె ఏ పూలే. పువ్వులైనా సలాం అలైకుం జాగీర్. వాలేకుం అస్సలాం వ్యాపారం ఎలా సార్. సాగుతుంది? పెద్దగా ఏమీ లేదు, సీజన్ రావాలి. అది సరే. కొత్తగా ఇక్కడికి వచ్చారా? నా ఇంట్లో పని చేశాడే ఒక అబ్బాయి. అబ్బాయి నీకు గుర్తున్నాడా? బాగా తెల్లగా ఉంటాడు. చూడ్డానికే వాడు తెల్లగుంటాడు, కానీ అంత మంచోడు ఏమైంది కాదు. సార్? వాడు నన్ను ఏమార్చేసి వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు వాడిని కనిపెట్టాలి.